వికారాబాద్ జిల్లా పరిగిలో ఎన్నడూ లేని విధంగా పీపీఎల్ పరిగి ప్రీమియర్ లీగ్ లెదర్ బాల్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు ప్రెస్ మీట్లో తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వచ్చే నెల ఏప్రిల్ 5వ తేదీ ఈ టోర్నమెంట్ నిర్వహిస్తున్నామని, ఐపీఎల్ తరహా ఈ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. ప్రతి క్రీడాకారుడు లింక్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకుని ఈ టోర్నమెంట్లో పాల్గొనాలని తెలిపారు. రిజిస్ట్రేషన్ చేసుకుని క్రీడాకారులకు పీపీఎల్ టోర్నమెంట్లో ఆడడానికి అనర్హులుగా ఉంటారని తెలిపారు. టోర్నమెంట్ విన్నర్గా నిలిచిన వారికి ₹1,00,000, రన్నర్గా ఉన్న వారికి ₹50,000 అందజేయడం జరుగుతుందని వారు తెలిపారు. క్రీడాకారులకు అందరికీ నా నమస్సుమాంజలు తెలియజేస్తూ ఈ సమావేశం యొక్క ఉద్దేశం ఏమిటంటే పీపీఎల్ పరిగి ప్రీమియర్ లీగ్ అనే టోర్నమెంటు ఏర్పాటు చేద్దామని ఒక వారం రోజుల నుంచి నిర్ణయించడం జరిగింది. దీనికి అందరూ కూడా సహకరించాలి. ఏ ఒక్కరితో కూడా కాదు ఇది. కాబట్టి ప్రతి ఒక్కరూ పరిగిలో ఉన్న యువకులు కానీ, క్రీడాకారులు కానీ, సీనియర్ క్రీడాకారులు కానీ, రాజకీయ నాయకులు కానీ అందరూ సహకరించాలి. పార్టీలకు అతీతంగా ఈ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుంది. పీపీఎల్ ప్రతి విలేజ్లో, ప్రతి గ్రామంలో, ప్రతి ఒక్క టౌన్లో అన్ని చోట్ల నడుస్తుంది. కానీ మన పరిగిలోనే చాలా రోజుల నుంచి అనుకుంటున్నాము పీపీఎల్ నిర్వహిద్దామని. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల అది జరగలేదు. కాబట్టి ఈ 2025లోనైనా నిర్వహిద్దామని అనుకోవడం జరిగింది. దీనికి ప్రతి ఒక్కరి సహకారం కావాలి. పీపీఎల్ పరిగి ప్రీమియర్ లీగ్ అంటే ఇప్పుడు అన్ని చోట్ల టోర్నమెంట్ జరుగుతున్నాయి. కానీ ఈ పీపీఎల్ టోర్నమెంటు కని విని ఎరుగని రీతిలో ఈ మన వికారాబాద్ నియోజకవర్గంలోనే కాదు, ఈ మన చెవెళ్ళ పార్లమెంట్ నియోజకవర్గంలోనే జరిగిన విధంగా ఈ యొక్క టోర్నమెంట్ నిర్వహిద్దామని మేము అందరం కలిసి అనుకుంటున్నాము. దీనికి కూడా ప్రతి ఒక్కరూ సహకరించాలి. అందరూ సహకరిస్తేనే ఇది గ్రాండ్గా సక్సెస్ అవుతుందని నేను అనుకుంటున్నాను. దీనికి 8 టీంలు పీపీఎల్ పరిగి ప్రీమియర్ లీగ్ ఓన్లీ నియోజకవర్గం మాత్రమే, పరిగి కాన్స్టిట్యున్సీ ఓన్లీ 8 టీమ్స్ 8 టీంలు ఈ టోర్నమెంట్లో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. దీనికి 8 టీమ్స్కి 8 స్పాన్సర్స్ కూడా ఉంటారు. ఆ స్పాన్సర్స్ యొక్క పని ఏమిటంటే వారి యొక్క జట్టు ఎవరైతే మనము చిట్టీల ద్వారా కానీ తర్వాత మనం జట్టు తీస్తామో ఆ జట్టు యొక్క మెయింటెనెన్స్ కానీ, వాళ్ళ యొక్క డ్రెస్సులు కానీ ఆ స్పాన్సర్సే చూసుకోవాల్సి ఉంటుంది. ఆ యొక్క స్పాన్సర్ ఆ యొక్క టీషర్ట్ ప్లస్ ట్రాక్ ఆ డ్రెస్లపై ఆ యొక్క స్పాన్సర్ ఏదైనా బిజినెస్ ఉన్నా కానీ ఏమున్నా కానీ ఆ టీషర్ట్ పైన వేసుకోవచ్చు. ఆయన బిజినెస్ యొక్క అడ్వర్టైజ్మెంట్ కానీ, లోగోస్ కానీ ఆ టీషర్ట్స్ పైన ఆ యొక్క టీం డ్రెస్ పైన ఆ స్పాన్సర్స్ వేసుకోవచ్చు. ఇంకోటి, ఈ టోర్నమెంట్లో ఇప్పుడు అంపైర్స్ కూడా ఇప్పుడు మనం ఒక 1 మంత్ వరకు బయట అఫీషియల్ ఎంపైర్స్ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఎవరు కూడా ఇప్పుడు మన ఆ టీం నుంచి ఒకరు, ఈ టీం నుంచి ఒకరు చేస్తే కూడా మన గొడవలు కాకుండా దీనికి సపరేట్గా ఓన్లీ ఎంపైర్స్ అంటే ఎంపైర్సే ఉంటారు. వాళ్ళు ఏ జట్టులు కూడా ఆడరు. కాబట్టి ఓన్లీ ఎంపైర్సే వాళ్ళ పని. వాళ్ళని కూడా ఒక 1 మంత్ ఈ టోర్నమెంట్కి ఎంపైర్స్ వాళ్ళే ఉంటారు. మరియు ఈ గ్రౌండ్స్మెన్ కానీ గ్రౌండ్స్ యొక్క మనం నిర్వహణ చూసుకునే విధంగా గ్రౌండ్స్మెన్ని కూడా ఒక సపరేట్గా ఒక 4-5 మెంబర్స్ కూడా వారిని కూడా కేటాయించడం జరుగుతుంది. ఎంపైర్స్ సపరేట్, గ్రౌండ్స్మెన్ గ్రౌండ్కి మైదానం యొక్క బాగోగులు చూసుకోవడానికి కూడా, పిచ్ రోల్ చేయడానికి అన్ని విధాలుగా వాళ్ళు ఎవరు చేయకుండా వాళ్ళని కూడా ఒక 5 మంది కమిటీ వాళ్ళని కూడా వేయడం జరుగుతుంది. మళ్ళీ ఈ ఆర్గనైజింగ్ కమిటీ అనేది ఒకటి ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ మొత్తం అయిపోయిన తర్వాత ఆ కమిటీ ఏం చేయాలంటే ఈ టోర్నమెంట్ యొక్క బాధ్యత తీసుకోవాలి. దీనికి ఏ ఒక్క అందరూ ఆ టీం ఒక 10 మెంబర్స్ టీం ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఈ యొక్క టోర్నమెంట్ బాగోగులు చూసుకోవాలి. మళ్ళీ స్కోరర్ కూడా సపరేట్ ఉంటారు. మళ్ళీ అందరూ కూడా సపరేట్గా ఉంటారు. దీనికి ఈ పార్టీలకు అతీతంగా ఉంటుంది. కాబట్టి అందరూ సహకరించాలి. ఈ టీంలో అంటే ఈ టోర్నమెంట్లో పాల్గొనే క్రీడాకారులు తమ యొక్క పేర్లను రిజిస్ట్రేషన్ ద్వారా నమోదు చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి అనేది మీకు 2 రోజుల్లో లింక్ ప్రతి ఒక్క గ్రూప్లో మన కులచర్ల మండల్ గ్రూప్ కానీ, గండీడ్ మండల్, మహమ్మదాబాద్ మండల్, పూడూరు మండల్, మన పరిగి మండల్ అన్ని గ్రూపులలో ఈ యొక్క లింక్ వేయడం జరుగుతుంది. ఆ లింక్ ఓపెన్ చేస్తే మీ యొక్క పేరు, మీ యొక్క బ్యాటింగ్ స్టైల్, మీ యొక్క బ్యాటింగ్ ఆర్డర్, మీ యొక్క వయస్సు మీరు అన్నీ అందులో ఎంటర్ చేసిన తర్వాత మీరు దాంట్లో సబ్మిట్ చేస్తే ఆ వివరాలన్నీ మాకు వస్తాయి. కాబట్టి మీరందరూ ఎవరైతే క్రీడాకారులు ఈ పీపీఎల్ టోర్నమెంట్లో ఆడదలుచుకున్నారో ఈ రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా చేసుకోవాలి. ఒకవేళ రిజిస్ట్రేషన్ చేసుకొని ఎడల ఈ టోర్నమెంట్లో పాల్గొనడానికి అనర్హులు. కాబట్టి దయచేసి అందరూ గమనించాలి. కంపల్సరీ ఈ మార్చి 10 నుంచి రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతాయి. 20 తారీఖు లాస్ట్.
20కి లాస్ట్ కాబట్టి 10 నుంచి 20వ తేదీ లోపు క్రీడాకారులు మన పరిగి నియోజకవర్గంలో ఎవరైతే క్రీడాకారులు ఉన్నారో గ్రేస్ బాల్ క్రీడాకారులు వాళ్ళందరూ తమ యొక్క పేర్లు నమోదు చేసుకోవాలి ఖచ్చితంగా. ఈ టోర్నమెంట్లో ఒక 160 మంది ప్లేయర్స్ మాత్రమే కావాలని కాబట్టి తొందరగా 10వ తేదీ నుంచి 20వ తేదీ లోపు చేసుకోవాలను. ఈ యొక్క పీపీఎల్ విన్నర్ ప్రైజ్ ఫస్ట్ విన్నర్ 1 lakh రూపీస్, రన్నర్ 50,000 రూపీస్. పీపీఎల్ విన్నర్ 1 lakh రూపీస్, రన్నర్ 50,000. మరియు థర్డ్ ఫోర్త్ ప్లేస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా ప్రైజులు ఇవ్వడం జరుగుతుంది. విన్నర్ 20,000, రన్నర్ 10,000. థర్డ్ ఫోర్త్ విన్నర్ 20,000, రన్నర్ 10,000. రిజిస్ట్రేషన్ అనేది ఒక్క నిమిషం కంపల్సరీ రిజిస్ట్రేషన్ అనేది 10వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి అందరూ నమోదు చేసుకోవాలి. ఇంకోటి ఈ టోర్నమెంట్ అనేది మీరు ఖచ్చితంగా ఒకటి తెలుసుకోవాలి. అందరం కూడా మనము ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా సహకరించి ఈ యొక్క పీపీఎల్ టోర్నమెంట్ కనివిని ఎరగని రీతిలో గ్రాండ్గా సక్సెస్ చేయాలని కోరుతూ ఈ యొక్క పీపీఎల్ టోర్నమెంట్ లైవ్ స్ట్రీమింగ్ కూడా ఉంటుంది. ప్రతి మ్యాచ్ ఎవ్రీ డే 2 మ్యాచెస్ జరుగుతాయి కాబట్టి లైవ్ స్ట్రీమింగ్ కూడా ఉంటుంది. 2 కెమెరాస్ ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాస్తో పాటు లైవ్ స్ట్రీమింగ్ ఉంటుంది. మీరు చూసుకోవచ్చు, ఇంట్లో కూడా చూసుకోవచ్చు, పీ న్యూస్ ఛానల్లో కూడా చూసుకోవచ్చు. క్రిక్ హీరోస్లో కూడా లైవ్లో కూడా క్రిక్ హీరోస్లో కూడా యాప్లో కూడా వస్తుంది కాబట్టి అందరూ ఇది గమనించి 10వ తేదీ నుంచి 20వ తేదీ లోపు తమ యొక్క పేరు నమోదు చేసుకోవాలి. మొదటి 160 మంది ప్లేయర్లకు మాత్రమే అర్హత ఉంది కాబట్టి తొందరగా నమోదు చేసుకోవాలి. ఇంకా మిగతా వివరాలు ఏమైనా ఉంటే మీకు త్వరలో మేము మా ఫేస్బుక్ పేజ్ కూడా క్రియేట్ చేస్తాము. పీపీఎల్ పరిగి ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ అని ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా మేము క్రియేట్ చేస్తాం కాబట్టి అందులో మా యొక్క వివరాలు మేము వాట్సాప్ గ్రూపులు కూడా తయారు చేస్తాము. ఇంకా ఏమైనా అప్డేట్స్ ఉంటే కూడా అందులో జమ చేస్తాము కాబట్టి మీరు అందులో కూడా చూసుకోవచ్చు. టోర్నమెంట్లో షెడ్యూల్ కనుక ఒక 2-3 డేస్ ముందే ఈ యొక్క షెడ్యూల్ వేయడం జరుగుతుంది కాబట్టి ఆ షెడ్యూల్ ప్రకారం కంపల్సరీ ఆడాలి. ఇంకోటి ముఖ్య విషయం ఏమిటంటే ఎవరైతే ప్లేయర్లు ఈ రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వారు గమనించాలి. మీ యొక్క టీం ఇప్పుడు మీరు ఒక ముంబై ఇండియన్స్ అనే ఒక పేరు ఆ టీంలో మీరు వచ్చారనుకోండి, అప్పుడు మీ మ్యాచ్ ఉన్నప్పుడు ఏం చేస్తారు, నాకు పని ఉంది నేను ఈరోజు రాను అంటే అలాంటి వాళ్ళు మీరు రిజిస్ట్రేషన్ చేసుకోకండి. ఎవరైతే ఆడాలనుకుంటున్నారో వాళ్ళే చేసుకోవాలి. టీం ఎప్పుడైతే మ్యాచ్ ఉంటుందో వాళ్ళు కంపల్సరీ 15 మెంబర్స్ అక్కడ పెవిలియన్లో ఉండాలి. మీరు ఆడినా ఆడకపోయినా 15 మెంబర్స్ అక్కడ ఉండాలి. అలా ఆడదలుచుకుంటేనే ఇష్టం ఉంటేనే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. నాకు జాబ్ ఉంది, నాకు పని ఉంది, నేను హైదరాబాద్ పోవాలి, నేను ఆడుకోవాలి, నేను ఈరోజు రాలేను అంటే టీంకి నష్టం జరుగుతుంది. కాబట్టి అలాంటి వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోకండి. ఖచ్చితంగా నేను చెప్తున్నాను. ఇదొకటి మాత్రం. ఇంకోటి సమయపాలన ఖచ్చితంగా పాటించాలి. టీం ఒక రోజు 2 మ్యాచ్లు జరుగుతాయి కాబట్టి టైం కంపల్సరీ పాటించాలి. ఓకే అండి, ధన్యవాదాలు.